మాతృదేవోభవ. నేను మీ డాక్టర్ శ్రీధర్. నా ఫోన్ నెంబర్ 9295909819. ఓకే, ఇప్పుడు మనము 2026వ ఆంగ్ల సంవత్సరంలో ద్వాదశ రాశుల వారికి గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇందులో నా సొంత అభిప్రాయాలు కానీ నా సొంత విషయాలు ఏమీ ఉండవండి. శాస్త్రము ఎంతవరకు చెప్పిందో అంతవరకు మాత్రమే చెప్పడం జరుగుతుంది. ఒక్క మాట కూడా ఎగస్ట్రా చెప్పడం జరగదు. ఒకవేళ చెప్పవలసి వస్తే కూడా ఇది నా అభిప్రాయం మాత్రమే అని చెప్పడం జరుగుతుంది. అందుచేత సశాస్త్రీయంగా తెలుసుకోవాలి అనుకుంటే మా ఛానల్ని మీరు తప్పకుండా వీక్షించండి. కన్యా రాశి వారికి 2026వ ఆంగ్ల సంవత్సరంలో గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయో సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇందులో నా యొక్క సొంత అభిప్రాయాలు కానీ మరొకటి ఏమీ ఉండవండి. శాస్త్రం ఎంతవరకు చెప్పిందో అంతవరకు మాత్రమే చెప్పడం జరుగుతుంది. శాస్త్రమే కావాలి అనుకుంటే మా ఛానల్ తప్పకుండా మీరు చూడండి. ఇది మీకు మా సూచన. కాబట్టి ఇక్కడ కన్యా రాశి వారికి మనం తీసుకున్నట్టయితే 6వ స్థానంలో రాహుగ్రహ సంచారము 11 నెలల 6 రోజుల పాటు సంచారం జరుగుతోంది. తదుపరి రాహుగ్రహ సంక్రమణం అంటే తను ఉండవలసినటువంటి రాశి నుండి వేరే రాశికి మారవలసినటువంటి పరిస్థితి. వక్రగతి కాబట్టి ఈయన ముందుకు వెళ్ళవలసినటువంటి గ్రహం కాస్త వెనక్కి నడుస్తూ ఉంటుంది. రాహు కేతు కూడా దాని యొక్క నడక తీరే అంత. కాబట్టి ఇక్కడ మనము 6వ స్థానం నుంచి 5వ స్థానంలోనికి వచ్చి ఒక్క 25 రోజులు మాత్రం అక్కడ సంచారం చేస్తూ ఉన్నాడు. ఇక్కడ 6వ స్థానంలో రాహుగ్రహ సంచారం అనేటటువంటిది చాలా శుభప్రదమైనటువంటి ఫలితాలన్నీ ఇస్తూ ఉంటుంది. ఇక్కడ శుభప్రదం అంటే ఏ విషయాల్లో శుభప్రదమైన ఫలితాలు ఇస్తుంది? ఆరోగ్య విషయంలో చాలా శుభప్రదమైన ఫలితాలు ఇస్తుంది. రుణాలు, అప్పులు వీటికి సంబంధించి మీకు రుణం ఇవ్వవలసి ఎవరికో బాకీ ఉన్నాం తీర్చేయగలుగుతారు, వాడు సంతోషపడతాడు. ఆ విధంగా లేదు మనం డబ్బుల కోసం ప్రయత్నం చేస్తున్నాం, ఏదో మంచి పని కోసం, విద్య కోసమో, పిల్లవాడి విద్య కోసమో, లేదా గృహ నిర్మాణం కోసమో, లేదా ఒక ఎసెట్ ఏదో ఒకటి పెట్టుకోవడం, సంపాదించుకోవడం, ఒక ఆస్తి సంపాదించుకోవడం కోసం, కారు కొనడం కోసం, ఏదో దేనికోసం అయితే అటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి దానికి అప్పు కూడా ఈజీగా సులువుగా లభిస్తుంది. తద్వారా దాన్ని సద్వినియోగం చేసుకోగలుగుతాం. దాని ద్వారా మనకి ఆనందం, ఆహ్లాదం కలిగే పరిస్థితి అంతా కూడా రాహు వల్ల కలుగుతోంది. 6వ స్థానం తర్వాత 25 రోజులు 5వ స్థానంలోకి వస్తున్నారు కదా ఆయన షెడ్యూల్ ప్రకారంగా. అంటే దాన్ని సంక్రమణం అంటాం మనము మన జ్యోతిష భాషలో. అక్కడ ఆ 25 రోజులు 5వ స్థానంలో ప్రవేశించినప్పుడు మాత్రం మన సంతానాన్ని కొంచెం ఇబ్బందులు పాలు చేస్తారు. చదువు విషయంలో కావచ్చు, చెడు స్నేహాలు కావచ్చు, అంటే వయసును బట్టి ఉంటుంది. చెడు స్నేహాలు అవన్నీ మరి ఎలిమెంటరీ స్కూల్ పిల్లలకి వాటికి ఉండదు. హై స్కూల్లో కూడా పెద్దగా దాని ప్రభావం ఉండదు. ఇక 10th దగ్గర నుంచి ఇంటర్మీడియట్ డిగ్రీల వరకు అక్కడ వరకు మాత్రం ఈ స్నేహాలు, చెడు స్నేహాలు అనేటటువంటి వాటి యొక్క దుష్ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. అది మాత్రం మనం జాగ్రత్తగా చూసుకోవాలి. దాన్ని ఎవరో ఏదో చేయలేరు, మీరు స్కూల్కి పంపించేసామని చేయదురుకుంటే కాదు. అది తల్లిదండ్రులు కూడా ఒక దృష్టి పెట్టవలసినటువంటి పరిస్థితి. ఆ గండం కాస్త ఆ 2 ఏళ్ళు గడిచిపోయింది అనుకోండి, వాళ్ళు మహా ఉన్నత శిఖరాలకు వెళ్ళగలుగుతారు. ఆ 2 ఏళ్లలోనే మనం వాళ్ళని నియంత్రించకపోతే చాలామంది జీవితాలు స్పాయిల్ అయిపోయేది, చాలామంది జీవితాలు నాశనం అయిపోయేది కూడా అదే వయసులో జరుగుతూ ఉంటుంది. కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోండి. ఇకపోతే వీరికి 7వ స్థానంలో శని యొక్క సంచారం జరుగుతోంది. 7వ స్థానంలో దీన్ని భార్యాభర్తల మధ్యన అభిప్రాయ భేదాలు ఏర్పడుతూ ఉంటాయి. ఇంకా కొంచెం హార్డ్గా ఉండేవాళ్ళు అయితే తిట్టుకోవడాలు, కొట్టుకోవడాలు లాంటి వాళ్ళు జరిగే పరిస్థితులు ఉన్నాయి. ఈ మధ్యకాలంలో చంపేసుకుంటున్నారు కూడా. భార్యాభర్తల మధ్యన సరిపోతే ఏదో మాట అనుకునే పరిస్థితులు కూడా చేయి దాటిపోతున్నాయేమో. మనం ఎప్పుడూ విననటువంటి వింతలు, విడ్డూరాలు కూడా ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం. చంపేస్తున్నారు కూడా, భార్యలు భర్తలను చంపేస్తున్నారు, భర్తలు భార్యను చంపేస్తున్నారు. అది ఉంది, ఇది ఉంది. కేవలం ఆడవాళ్ళనే అనడానికి ఏమీ లేదు. ఈ విధమైనటువంటి పరిస్థితులన్నీ కూడా ఈ 7వ స్థానంలో శని గ్రహ సంచారం ఆ విధంగా ఉంటుంది. అలాగే ఇక మీరు తీసుకున్నట్టయితే భాగస్వామ్యంలో వ్యాపారం ఎవరైతే చేస్తున్నారో వారి మధ్యన కూడా భేదాభిప్రాయాలు ఏర్పడుతూ ఉంటాయి. భేదాభిప్రాయం అనేటటువంటి ఎప్పుడూ ప్రమాదమే. ఏకాభిప్రాయం ఉంది చూడండి, అది ఎప్పుడూ మంచిదే. కాబట్టి ఆ భాగస్వామ్యంలో కూడా అభిప్రాయాలు ఉన్నట్టయితే ఆ వ్యాపారం ముందుకు వెళ్ళడం కష్టమవుతుంది. ఇది గమనించుకోండి. అలాగే
ఇక్కడ మీకు దశమ స్థానంలో గురుగ్రహ సంచారం తీసుకున్నట్టయితే, గురుగ్రహ సంచారము దశమంలో జనవరి 1 నుంచి జూన్ 1 వరకు దశమ స్థానంలో వృత్తిపరమైనటువంటి అనేక రకాల ఇబ్బందులు, అది ప్రైవేట్ ఉద్యోగం కావచ్చు, ప్రభుత్వ ఉద్యోగం కావచ్చు, అనేక రకాలైనటువంటి ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ప్రైవేట్ ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగం ఉందనుకోండి, అక్కడ కూడా మనకి అక్కర్లేనటువంటి ప్రదేశంలో ఒక పనిష్మెంట్ అయినటువంటి ప్రదేశంగా భావించేటువంటి ప్రదేశాలు ట్రాన్స్ఫర్ చేసేస్తారు. లేకపోతే బాగా వర్క్ ఎక్కువగా ఉండేటటువంటి పని ఎక్కువగా ఉండేటటువంటి సీట్లోకి మార్చడం జరుగుతుంటుంది. ఈ విధంగా ఉంటుంది. శ్రమ ఎక్కువ, ఫలితం తక్కువ ఉంటుంది. ఈ విధమైన ఫలితాలు అక్కడ గురువు ఇస్తున్నాడు. తదుపరి ఆయన కూడా గురు సంక్రమణం జరిగి 30వ తారీఖు అదే 2వ తారీఖు జూన్ నెల నుంచి 30వ తారీఖు 10వ నెల 2026 వరకు ఏకాదశ స్థానంలో సంచారం చేస్తున్నారు. ఈ ఏకాదశ స్థాన సంచారం మాత్రం మంచి లాభాలు, ధనానికి ఇబ్బంది లేకుండా ఉండటము, అన్నదమ్ముల మధ్యన ఆప్యాయతలు, అనురాగాలు, ధనార్జన పెరగటము, ఏదైనా కొత్త వ్యవహారం మొదలెట్టినట్టయితే అందులో మనకి చాలా చక్కటి ఫలితాలు రావటం, నైపుణ్యం చూపించడం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఇక ఏకాదశ స్థానంలో 5 నెలలు. ఓకే, ఇక తీసుకున్నట్టయితే ఇక్కడ వ్యయ స్థానంలోకి అక్కడి నుంచి కర్కాటక నుంచి మళ్ళీ అక్కడ సంవత్సరం పాటు ఉండాలి ఆయన. కానీ అతిచార ప్రభావంతో సింహరాశిలో ప్రవేశించి 2 నెలల పాటు ఉంటారు. ఇంకా చాలా కాలం ఉంటారు. కానీ మనం చెప్పుకునేది 2026 సంవత్సర ఫలితాలు మాత్రమే కాబట్టి అక్కడితో డిసెంబర్తో అక్కడితో మనం వదిలేస్తున్నాము. అప్పటి వరకు 2 నెలల కాలం గడుస్తుంది. ఆ 2 నెలల కాలం వ్యయ స్థానం కాబట్టి ధనం వ్యయం ఉంటుంది, ధన నష్టం జరుగుతుంటుంది, మనోవిచారం కలుగుతుంది. అలాగే అన్ని రకరకాల విదేశీయాలను ప్రోత్సహిస్తాడు. అలాగే చేసినటువంటి ఖర్చును ఏదైతే ఉందో ఆ ఖర్చు మనకి ఉపయోగపడేటటువంటిదిగా ఉంటుంది. ఫ్యూచర్లో ఆ విధమైనటువంటి ఖర్చు ఉంటుంది. అది ఈ విధమైన ఫలితాలన్నీ గురువు ఇస్తూ ఉన్నారు. ఇకపోతే ఇదే వ్యయ స్థానంలో కేతు గ్రహ సంచారం జరుగుతున్నది. సంవత్సరం అంతా కూడా ఇంచుమించుగా 25 రోజులు మాత్రం 11వ స్థానంలో మంచి ఫలితాలు ఇస్తాడు. ఇక్కడ వ్యయ స్థానంలో వచ్చేటప్పటికి మీకు ధన నష్టం, ధన వ్యయం, అలాగే శత్రుభయం, మనోవిచారం, ఇట్లాంటివన్నీ కూడా విదేశీయానానికి వెళ్ళడానికి సహకరిస్తూ ఉంటాడు. విదేశీయానం అనేటువంటి ఇక్కడ గురుగ్రహము మీకు సహకరిస్తూ ఉన్నది. ఇలాగే కేతు గ్రహం సహకరిస్తూ ఉన్నది. కేతు అంటే నిజానికి విదేశీయానం అనేటటువంటిది ఈ రోజుల్లో మనం దాన్ని ఒక అదృష్టంగా భావిస్తున్నాం. కానీ పూర్వకాలంలో ఏంటంటే దీన్ని దేశ బహిష్కరణ అనేటటువంటి పేరుతో పిలిచేవారు. ఇది ఒక రకంగా పనిష్మెంట్ ఆ కాలంలో. కానీ ఈరోజు మారినటువంటి కాలమాన పరిస్థితులను బట్టి ఇది అదృష్టంగా భావిస్తున్నారు. ఈ విధమైన ఫలితాలన్నీ కేతు వల్ల కలుగుతూ ఉన్నాయి. ఈ విధంగా మొత్తంగా మనం చెప్పుకోవాలి అన్నట్టయితే ఈ కన్యా రాశి వారికి ఈ జరిగేటటువంటిది అనుకూలమైనది. రాహుగ్రహం పూర్తిగా అనుకూలం ఉన్నదండి. అలాగే గురువు సంచారం ఒక 5 నెలల పాటు అనుకూలంగా ఉన్నదండి. ఇది ఒక 25 రోజులు కేతు కూడా అనుకూలమైనటువంటి ఫలితాలే ఇస్తూ ఉన్నారు. కాబట్టి శని భగవాన్ యొక్క స్థితి బాగలేదు, కేతు యొక్క స్థితి బాగలేదు. కాబట్టి గురువు కూడా ఇంచుమించుగా మనకి 7 నెలల పాటు బాగలేరు. కాబట్టి ఈ గ్రహాలకి ఏదైనా మనం రోజు చేసేటటువంటి మనం చెప్పుకుంటున్నట్టుగా మనకి నోటుకు వచ్చినటువంటి ఈ నవగ్రహ స్తోత్రాలు పారాయణ చాలదండి. దీనికి కొంచెం ఎందుకంటే తీవ్రత ఎక్కువగా ఉంది కాబట్టి నవగ్రహాల చుట్టూ ఒక 40 రోజులు తిరగటమో, లేకపోతే నవధాన్యాలు 41 రోజులు తిరుగుతూ నవధాన్యాలు కాసిన వాటి పాదాల ముందు వేసి వేడుకోవటం, లేదా గోవుకి 41 రోజులు చేయటము, ఇవన్నీ కూడా మనం ముఖ్యంగా నవగ్రహాలు అనేటటువంటిది కేవలము దీనికోసమే పుట్టబడినటువంటివి. కాబట్టి మీరు ప్రథమ తాంబూలంగా పరిష్కారాలు అనేక రకాలు ఉండవచ్చు. కానీ నవగ్రహ శ్లోకాలు, నవగ్రహ జపాలు, నవగ్రహ హోమాలు అనేటటువంటివే జ్యోతిష్యంలో ప్రధాన పాత్ర వహిస్తాయి. మిగతావన్నీ కూడా ఆల్టర్నేటివ్ ప్రత్యామ్నాయాలే. కాబట్టి ఇది గమనించండి. నేను చెప్పగలను, చాలా చెప్పచ్చు. దానికి ఈ దేవుడు ఆ దేవుడు, అక్కడికి వెళ్ళండి, తమిళనాడు వెళ్ళండి, అన్ని గుళ్ళు చుట్టేసి తిరగండి చెప్పచ్చు. మన దేశంలో శనికైనప్పటికి గబుక్కుని శనిసింగనాథ్లో, మందపల్లిలో ఏవో చెప్పచ్చు. కానీ అంత అవసరం లేదండి. అది కూడా ఎందుకంటే మీరు చెప్పుకున్నట్టుగా శనిసింగనాపూర్లో ఉన్నటువంటి శనీశ్వరుడు, మన ఇంటి పక్కన ఉన్నటువంటి గుడిలో నవగ్రహాలలో ఉన్న శనీశ్వరుడు ఒక్కడే. ఇది గమనించండి.
అర్థమైందా? అక్కడికి వెళ్ళి మీరు సమయాన్ని వెళ్ళండి, క్షేత్రాన్ని చూడడానికి వెళ్ళండి, పరిస్థితులు చూడడానికి వెళ్ళండి. కానీ ఒకటి, ఆయన వేరు ఈయన వేరు అనుకుని అక్కడికి వెళ్తేనే ఈ దోషానికి పరిష్కారం అవుతుందని నేను చెప్పడము తప్పు, నేను చెప్తే మీరు ఆచరించడం కూడా అంతవరకు. మీరు వెళ్ళండి, దర్శనం చేసుకోండి, అక్కడ ప్రాంతం అది చూడండి, దేవుని చూడడం తప్పని ఎవరు అనట్లేదు. ఈ అభిప్రాయం అక్కడికి వెళ్తేనే పోతుంది, ఇక్కడికి వెళ్తే పోదు అనుకునే అభిప్రాయం మాత్రం ఖచ్చితంగా తప్పే. ఓకేనండి, ఈ విధంగా చేసుకునే పరిష్కారాలు అన్ని శుభాలు జరుగుతాయి.